లేవు. జగన్ ఒక చక్కటి ఆలోచన చేశాడు. వాటిని రాష్ట్ర ప్రభుత్వం తరపునే కట్టి లోన్ తీసుకుని కట్టించి మనం లీజులకి ఇస్తుంటాం. అప్పుడు బల్క్ అమౌంట్ మనకి ఏడాదికి ఇన్కమ్ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన వాళ్ళు చాలా మంది హైదరాబాద్ లో చేసేది ఏంది, 1 కోటో 2 కోట్లు 3 కోట్లు డబ్బులు ఉన్నాయంటే 2-3 ఫ్లాట్లు కొని పడేస్తారు. అక్కడ కొనేసి అద్దెకిస్తే ఒక్కొక్క దాని మీద 30-40 వేలు. అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ కాదు, రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్. ఒక 10 ఏళ్ల తర్వాత ఆ ఫ్లాట్ అమ్మితే 2 కోట్లు వస్తాయి. అదే సందర్భంలో ఈ లోపు దాని డబ్బులు అది సంపాదించుకుంటాం. ఇట్లాంటిది ఎందుకు చేస్తున్నాం మనం? ఆ ఛాయిస్ ఉన్నది. ఇప్పుడు అట్లాంటి ఛాయిస్ రాష్ట్రానికి ఉండేలాగా చూడటం అన్నటువంటిది, అంటే రాష్ట్ర ప్రభుత్వం జగన్ అది సక్సెస్ఫుల్ ప్లాన్ చేశాడు కాబట్టి లోపు దిగిపోయాడు. ఇప్పుడు కేంద్రం టచ్ చేస్తుంది దాంట్లో. అయితే ఈ పోర్టులు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వమే నడిపితే రెగ్యులర్ ఇన్కమ్ సోర్స్ అవుతుంది మనకి. ఒక బీహార్కో ఒక ఆంధ్రప్రదేశ్కో అంటే అడిగింది కాదనకుండా బడ్జెట్ ఏదో ఒక రూపంలో సాయం అందిందా? వాళ్ళు ఇంతకుముందు ప్రాజెక్టుల డెవలప్మెంట్కి 37,000 కోట్లు ఎంత కావాలని అప్పట్లో అడిగారు ఫస్ట్. ఇప్పుడు 60,000 కోట్లకు పైగా ఓన్లీ బీహార్కే కేటాయించడం, అలాగే ఆంధ్రప్రదేశ్ అడిగిన